హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీ చూద్దామండి. ఇది మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా సూపర్ టేస్టీగా నేను చూపిస్తాను. మనకి చికెన్ ఫ్రైలో ముక్క గట్టిగా ఉంటుంది కదా, ఈ విధంగా చేసుకుంటే ముక్క జ్యూసీగా సూపర్ టేస్టీగా కుదురుతుందండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని సుమారుగా 50 గ్రాముల వరకు నూనె వేసుకోండి. నూనె హీట్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ వచ్చేసి నేను 250 గ్రామ్స్ తీసుకున్నా అండి, అంటే 1/2 కిలో. చికెన్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా వేసేసుకోకుండా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసి ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా మనకి చికెన్ పీసెస్ అనేది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల ఇవి మనకి ఫ్రైలో కూడా జ్యూసీగా ఉంటాయండి. ఈ విధంగా కంపల్సరీగా చేయాలి. ఆ తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఈ విధంగా చికెన్ అనేది బాగా వేపుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్లో ఏమీ వేయొద్దండి, ఊరికనే చికెన్ పీసెస్ మాత్రమే వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ 2-3 సార్లు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది మూత పెట్టి వేపుకుంటే. హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. చూడండి, ముక్క ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ చికెన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్న ఉల్లిపాయలు వచ్చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసి వేసానండి. ఇవి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే మనకి టేస్ట్ ఉంటుందండి, బయట కొన్నది వేయొద్దు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము మీడియం సైజ్ టమాటా 2 తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పండువి తీసుకొని మిక్సీ పట్టుకొని 2 టమాటాలు ఈ విధంగా వేసుకోండి. తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసానండి నేను. తర్వాత ఈ విధంగా మనం కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకొని మనం దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మనం ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఇది మనకి బాగా మగ్గించుకోవాలి. టమాటా పేస్ట్ అనేది కూడా ఇలా మూత పెట్టేసుకొని మనము 1-2 నిమిషాల పాటు ఉంచినట్లయితే చూడండి, మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలండి. ఇలా వస్తేనే మనకి టమాటా ఫ్లేవర్ అనేది పోయి మనకి నాన్ వెజ్లో టేస్టీగా వస్తుంది గ్రేవీ అనేది. ఆ తర్వాత మనం ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి చికెన్ పీసెస్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసుకొని దీంట్లోకి ఉప్పు కారం కూడా టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం వేసాను, అలాగే 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను. తర్వాత ధనియాల పౌడర్ వచ్చేసి 1/2 స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఉప్పు కారం ఇదంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలపండి. మనం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. మనం ఇలా మూత పెట్టేసుకొని మనము 2-3 నిమిషాలు ఆగి చూద్దామండి. చూడండి, మనకి ఆయిల్ పైకి తేలుతూ ఇదంతా కనిపిస్తుంది కదా. ఇలా వస్తూ ఉంటే మనకి ఇదంతా కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుందండి. చికెన్ అనేది ఫ్రై లాగా వస్తూ ఉంటుంది. ఇలా మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టేసి మళ్ళీ 2-3 నిమిషాలు ఆగి చూద్దాము. ఇలా మనకి బాగా ఫ్రై లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మిరియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. ఈ మిరియాల పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. దీని టేస్ట్ అనేది మిరియాల పౌడర్ వేయడం వల్లే వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి చీరికలు 2-3, తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎలా వచ్చిందో, ముక్క మొత్తం కూడా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.